పొద్దున్న లేవగానే దేవుడే గుర్తొస్తాడు. పొద్దున్న లేవాలంటే చాలా కష్టం. ఈ మార్నింగ్ స్కూల్ ఏమో గానీ నా తల ప్రాణం అయితే తోక్కొస్తుంది. మరీ 3:30కి లెగాలంటే చాలా కష్టమైపోతుంది. నైట్ తొందరగా పడుకుంటేనే గానీ పొద్దున్న లెగ్గలం. లేదు కొంచెం లేట్ అయిపోయిందంటే ఈ రోజైతే పొద్దున్న లేచిన నుండి నా తల అయితే అలా తిరుగుతూనే ఉంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇదొక సంత. ఏం చేయాలా అదొక టెన్షన్. మా బాబు ఉప్మా చేస్తే తినడు. ఉప్మా అయితే ఈజీగా అయిన బ్రేక్‌ఫాస్ట్ చాలా తొందరగా బావుంటది. కానీ వాడికైతే ఇంక వేరేగా చేయాలి. మాకైతే ఉప్మా చేయాలి అనేసి అయితే అనుకుంటాను. సో, ఆడి కోసమే పరాటా అయితే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఈ పరాటాలను కూడా డైరెక్ట్‌గా ఇస్తే తినడు. దీనికి ఇంకా వేరేలా ఎలా ఒకలాగా చేయాలా. ముందైతే పరాటాలన్నీ ప్రిపేర్ చేసుకొని తర్వాత ఏదో ఒకటి చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఒక సైడ్ అయితే శనగలు పెట్టుకున్నాను. నైట్ అయితే నానబెట్టాను. అవి కర్రీలా చేసిస్తే ఇంక మధ్యాహ్నం వచ్చినప్పుడు కొట్టి రైస్ పెట్టుకొని పెరుగన్నంతో పాటు తినేవచ్చు అని చెప్పేసి అలా అయితే పెట్టాననమాట. ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా ఇంట్లో పొద్దున్న లేచేసరికి ఎవరు కూడా ఉండరు. మా అమ్మ ఉంటే ఒక రవ్వ ధైర్యంగానే ఉండేది. ఇంకా ఈ పరాటాలను అయితే ఇలాగ ఎగ్ రోల్‌లా చేస్తేనే తింటాడు. దాని మీద సాస్ పెట్టేసి ఇచ్చేస్తే ఇంక వాడికైతే పొద్దున్నే నచ్చుతది. లేదంటే నచ్చదు. మా పాపకు కూడా అలాగే చేసి బాక్స్‌లో పెట్టేసి రెడీ చేశాను. ఇది ఈరోజు బ్రేక్‌ఫాస్ట్. నచ్చితే లైక్, షేర్. బాయ్ బాయ్.